అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 268వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 269వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 269. ఓం లబ్ధైశ్వర్య సమున్నత్యై నమః. ఓం లబ్ధైశ్వర్య సమున్నతి. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధైశ్వర్య సమున్నత్యై నమః అని పలుకవలెను. లబ్ధైశ్వర్య సమున్నతి ఐశ్వర్యములు అధిక్యము, పర్యవసానము, ఐశ్వర్యం, సమున్నతి అని కలిగించున్నది. పూర్వపుణ్యముచే ఐశ్వర్యములపై ఆధిక్యములు కలుగుటచే పర్యవసానముగా పరమేశ్వరి ఐశ్వర్య సమున్నతిని కలుగచేయుచున్నది. కాన పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి, శ్రీ మహారాజ్ఞి లబ్ధైశ్వర్య సమున్నతి అని సంకీర్తింపబడును. తమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఈశ్వరులలో పరమ మహేశ్వరుని సేవింపుమనియు నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప నా దివ్యానుభూతుల కంతములే అని శృతి స్మృతుల వలన తెలియుచున్నది. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అనుచు ఈయన సర్వేశ్వరుడు, ఇతడు సర్వజ్ఞుడు, ఇతడు అంతర్యామి, ఇతడు సర్వకారణము అని చెప్పునట్టి శృతియందు నిరుపాధికమైన మహదైశ్వర్య సంపాదోపాసనచే ఉన్నట్టి అగస్త్యాది మహర్షులకు తన్మహద్వైశ్వర్య సంపాదకుడు ఉన్నడని చెప్పుచున్నది. అందువలన ఆ పరమేశ్వరి ఒక్క మహదైశ్వర్యము నిరవధికమని విశేషించి ఏమీ చెప్పనగునని ఐముత్యన్యాయముతో తెలియవలయునని ఆశయము. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధైశ్వర్య సమున్నతి అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధైశ్వర్య సమున్నత్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.